నిన్నంతా ఒక ప్రచారం జరిగింది. అల్లు అరవింద్ వచ్చి పవన్ కళ్యాణ్ కలిశారు టికెట్ల రేట్లు పెంపడానికి సంబంధించి, అట్లాగే సహకరించమని చెప్పి మెగా అభిమానులకు పిలుపునివ్వమని అడిగారని. బట్ అదేదో పాత ఫోటోతో ఒక ట్రోల్ జరిగింది. అట్లాగే తాజాగా చిరంజీవిని ఈ అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి పుష్ప 2 దానికి పిలిచారు, ఆయన రాను పొమ్మన్నాడు, మాతో నువ్వు ఆటలాడుతున్నావు అన్నాడు. అది ఇదంతా ప్రచారం చేసింది పవన్ అభిమానులు లేదా జనసేన అభిమానులు. వీటి మధ్యన ఇప్పుడు అల్లు అర్జున్ నిన్న ఓపెన్, అంటే ఇప్పటిదాకా కేరళలోనూ ఇతర రాష్ట్రాల్లో జరుగుతూ వచ్చినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో జరిగింది. తను ఎక్కడ ఈ స్టేట్మెంట్లు ఏమీ లేకుండా, కాంట్రావర్షియల్ స్టేట్మెంట్లు ఏమీ లేకుండా, తొలి సినిమా అప్పుడే చెప్పే తగ్గేదేలే అని, పుష్ప 2 విషయంలో అస్సలు తగ్గేదేలే, 3 ఏళ్ల తర్వాత నా అభిమానులు కలిసినందుకు ఆనందంగా ఉంది, ఈ సినిమా కోసం కోట్లు కుమ్మరించారు నిర్మాతలు, వాళ్ళు లేకుండా ఈ సినిమాను ఊహించలేవు, చాలామంది 5 ఏళ్ల జీవితం ఈ సినిమా సుకుమార్ లేకపోతే నేను లేను, ఇంత గొప్ప దర్శకుడు మన దగ్గర ఉన్నారా అని గర్వపడేలా చేస్తారు తను, ఈ సినిమా కోసం మేమందరం జీవితాలు పెట్టాం, మా అందరికీ గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకున్నా, బాహుబలి ఆడినప్పుడు మనందరం గర్వించాం, ఇది మా సినిమా, మా అందరి స్థాయి పెంచిందని భావించాం, RRR విడుదలైనప్పుడు ఇది మన సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తుందని గర్వపడ్డాం, అలా తెలుగువారికి పేరు తీసుకురావాలని ఒక తపనతో భక్తితో ప్రేమతోనే పుష్ప సినిమాని చేసాం, ఈ సినిమా కోసం నేను పడిన కష్టం నా అభిమానులకే అంకితం అని చెప్పుకొచ్చారు. ఇక్కడెక్కడ వీళ్ళు కోరుకున్నటువంటిది ఏది చిరంజీవి ఫ్యామిలీ అనినో లేకపోతే పవన్ కళ్యాణ్ అనినో ఈ పాయింట్స్ ఏమి లేకుండా మాట్లాడుకొచ్చారు. ఇది అసలు ట్విస్ట్.